ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు. వస్తువుల విషయంలో కానీ, వాళ్ళ ప్యాకేజీ విషయంలో గానీ, లేకపోతే కార్ల విషయం ఏదైనా వైఫ్‌ని హస్బెండ్ కానీ, హస్బెండ్‌ని వైఫ్ కానీ బ్లేమ్ చేసుకుంటా ఉంటారు స్థితిగతుల విషయంలో. వీళ్ళెలా ఉండాలంటారు? స్థితిగతులని కాదు రూపా. అసలు ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండి, ఒక బాండ్ పెంచుకున్నారు అంటే గనక, ఏ విషయం మీద కూడా ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోరు. ఇప్పుడు ఒక హస్బెండ్ ఒక లో ఫేస్‌లో ఎళ్తున్నప్పుడు వైఫ్ విల్ ఆల్వేస్ స్టాండ్ యాస్ ఎ సపోర్ట్. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద కపుల్స్ లైక్. ఇప్పుడు వైఫ్ అలాగే ఒక సిట్యుయేషన్‌లోకి ఎళ్ళినప్పుడు ఇంట్లో గానీ, బయట గానీ హస్బెండ్ విల్ నీడ్ టు స్టాండ్ యాస్ ఎ సపోర్ట్ సిస్టమ్. అలా ఒకళ్ళకొకళ్ళు బాండింగ్‌తో పెరిగేటప్పుడు ప్రాపర్టీసు, పక్కింటాళ్ళని చూసుకుననే కాదు, ప్రతి విషయంలోనూ కంపారిజన్స్ రావు. ఒకళ్ళ ఇష్యూలో ఇంకొకళ్ళు, ఇంకొకళ్ళ ఇష్యూలో ఇంకోళ్ళు ఏ పాయింట్‌లో కూడా బ్లేమ్ చేసుకునే పాయింట్ వచ్చింది అంటే, వాళ్ళు సొసైటీ కోసమో ఒక బర్డెన్ గానో ఆ రిలేషన్‌షిప్‌ని ఫీల్ అయ్యి దే ఆర్ డీలింగ్ దట్ రిలేషన్‌షిప్ అని.